గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కోత విస్తారముగా ఉంది, పనివారు ఎలాగున్నారంట? కోత ఏమో విస్తారంగా పండిన పంట ఉంది, కానీ కోసేవారేమో పనివారేమో కొద్ది మంది ఉన్నారు. గనుక ప్రభు అంటాడు తన కోతకు, దేనికి తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో. ఎవరిని వేడుకోవాలి? కోత కోయటానికి కోత యజమానుని, అంటే ఆ పొలము యొక్క యజమానుని మీరు కోరుకోండి. ఏమని? అయ్యా, కోత ఏమో విస్తారంగా ఉంది, కోయటానికి విస్తారమైన కోత ఉంది. పండంతా కూడా పండిపోయింది, కోతకు వచ్చింది. భూమి మీద ఇప్పటికే పాపము పండిపోతా ఉంది, ప్రజలు నశించిపోయే సమయము దగ్గరకు వస్తుంది. కోత విస్తారముగా ఉంది. పట్టణములో వేల మంది ప్రజలున్నారు. ఈ పట్టణములో వేల మంది ప్రజలున్నారు. ఈ వేల మంది ప్రజలని రక్షణలోనికి నడిపించడానికి, క్రీస్తుని గురించి ప్రకటించడానికి, క్రీస్తుని పరిచయం చేయడానికి పనివారు కావాలి. ఎవరు కావాలి? పనివారు కావాలి. ఒక ఎకరం పొలం వేసినప్పుడు రైతు ఆ పంట పండినప్పుడు కోత కోయడానికి ఎంతమంది అయితే ఆ ఎకరం పొలం కోయడానికి పనివారు అవసరమో అంతమందిని ఆ యజమానుడు ఆ కోత కోయడానికి ఎలాగైతే తీసుకొని వెళతాడో, ఈ పూట నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటున్నాడు, కోత విస్తారముగా పండింది, పంట పండి కోతకి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ కోత కోయడానికి పనివారు కావాలి. యేసయ్య పొలములోనికి పని చేయడానికి నీవు వస్తావా? ఏడవ అంశం, యేసయ్య పొలములో పని చేయడానికి నీవు వస్తావా? తమ్ముడు, అక్క, చెల్లి, అన్న, తల్లి, తండ్రి, యేసయ్య పొలములో పంట పండి ఉన్నది, పంట పండిపోతుంది. ఇప్పుడు ఆ పంటను కోయటానికి పనివారు కావాలి. ఎవరు కావాలి? పనివారు కావాలి. విశ్వాసులు కాదు. విశ్వాసులు పరిచారకులుగా పనివారిగా మారాలి. విశ్వాసులుగా ఉంటే పంటగానే పండి రాలిపోయింది. పంట పండి రాలిపోకుండా ఉండాలంటే విశ్వాసులు పనివారిగా మారాలి. ఎవరిగా మారాలి చెప్పాలి? ఎవరిగా మారాలి? విశ్వాసులను పిలువబడుతున్న మనము, విశ్వాసులను పిలువబడుతున్న మీరందరూ కూడా పనివారిగా మారాలి. ఎందుకంటే ఆయన పొలములో పని ఉంది. నీవు ఆయన పని చేస్తే దేవుడు నేనేమో ఉత్తి చేతులతో ఏమో పంపించేడు, ఖాళీ చేతులతో పంపించడు. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 4వ వచనం. మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏది న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా. యజమానుడు అంటున్నాడు, చాలు, యజమానుడు అంటున్నాడు, అయ్యా ఎందుకు ఖాళీగానే ఉన్నారు మీరు అంటే, అయ్యా మమ్మల్ని ఎవరు పనికి పిలవలేదయ్యా. అమ్మా ఎందుకు మీరు విశ్వాసులుగానే ఉన్నారు మందిరములో? అయ్యా మా దైవజనుడు మాకేం పని చెప్పలేదయ్యా. అన్నా, అక్క, చెల్లి, తల్లి, తమ్ముడు, ఎందుకు మీరు ఖాళీగా ఉన్నారు మందిరములో? ఒక విశ్వాసిగా రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు, కానీ ఏ పని లేని వానిగా, ఏ పని లేని దానిగా నువ్వు ఖాళీగా ఎందుకున్నావు? అయ్యా మాకెవరు పని చెప్పలేదే, మా దైవజనుడు మాకే పని అప్పగించలేదే అని ఒకవేళ మీరు చెప్పొచ్చేమో ఆ మాట. అక్కడ వాళ్ళు అదే చెప్పారు, అయ్యా ఎందుకు మీరు ఖాళీగా ఉన్నారంటే, మమ్మల్ని ఎవరు పనికి పిలవలేదయ్యా, పనికి పెట్టుకోలేదయ్యా అంటున్నారు. అప్పుడు యజమానుడు అన్నాడు, అయితే నా ద్రాక్ష తోటలో పని ఉంది, నా పొలములో పని ఉంది, వస్తారా? మీకు ఏది ఇవ్వట న్యాయమో
అది ఇస్తా. ఏమంటున్నాడు యజమానుడు? ఏది న్యాయమో, మీకు ఏది ఇవ్వటం న్యాయమో, ఎంత కూలి ఇవ్వటం న్యాయమో, ఎంత ఆశీర్వాదం ఇవ్వటం న్యాయమో. ఎందుకంటే నేను ప్రకటించే దేవుడు న్యాయాన్ని తప్పడు. ఆయన నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన అంటాడు ఏది న్యాయమో. అక్క వినాలి, సుధక్క మనసు పెట్టండి వాక్యం మీద జాగ్రత్తగానండి. మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు. కోత ఉంది, పంట ఉంది. ఇటు చూసినా కానీ కోత కొయ్యడానికి పంట పండి సిద్ధంగా ఉంది. ఊర్లు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, పల్లెలు ఉన్నాయి. పండిపోయిన పంట ఉంది. ఇప్పుడు మనం పండిన పంటను చూడాలి. ఏం చూడాలి? పండిపోయిన పంటను చూసే కాలము రెడీ అయింది, ఆసన్నమైంది. ఈ 7 సంవత్సరాల్లో ఎంత పంట నాశనం అయిపోబోతుందో మనం చూడబోతున్నాం. మన కనులారా కొన్ని లక్షల మరణాలు మనం చూడబోతున్నాం రాబోతున్న దినాల్లో. పంట పండిపోయింది కనుక పండిన పంట ఏమైపోయింది? కొయ్యకపోతే ఏమైపోయింది? అది రాలిపోయింది. పంట పండింది. మన ప్రభువుని గురించి పరిచయం చేయకపోతే పంట ఏమైపోయింది? రాలిపోయింది. మరణం ఆకులు రాలినట్లుగా ప్రజలు రాలిపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు పనివారు అవసరమైంది. పనివారు కొద్దిమందే ఉన్నారు. ప్రభు అంటాడు కోత యజమాని వేడుకోండి. ఏమని? పనివారిని పంపయ్యా. ఎవరిని పంపాలి? పనివారిని. ఎకరము పొలము పంట కొయ్యడానికి ఒకడు పోతే సరిపోదు, ఒకడు కొయ్యలేడు. ఆ ఒకడికి మరొక 3-4 ఆ పొలంలో పంట కోయడానికి అవసరమైంది. ఒకడు కోసేదానికి, 2 కోసేదానికి, 4 కోసేదానికి తేడా ఉందంటారా లేదంటారా? ఉందా లేదా? ఆలోచించండి. ఇప్పుడు పంట పండుంది, కోసేవారు కావాలి. ఆ కోయటానికి నీవు వస్తావా? ప్రభు అంటాడు నీవు పంట కోయటానికి ఆయన పొలంలోనికి నువ్వు వస్తే ఏది న్యాయమో అది నేను నీకు ఇస్తా అంటున్నాడా? ఇవ్వనంటున్నాడా? మీరు పని చేయండి, నేను మీకు ఏది ఇవ్వను అంటున్నాడా? మీరు పని చేయండి, మీకు ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తాను, కూలి ఇస్తాను. ఎందుకంటే మనం ఏ పని చేసినా కానీ కూలి అనేది ఒకటి ఉండదు. అలాగే దేవుని పని కూడా మనకు కూలి ఉంది, మనకు జీతం ఉంది. ఎక్కడుంది ఆ మాట అంటే లూకాసు సువార్త 10వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 7వ వాక్యం. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండి పనివాడు జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. చాలు, తలపైకి ఎత్తండి. ప్రభు అంటాడు ఖాళీగా ఉన్నానని ఆ ఇల్లు, ఆ కొంప, ఈ కొంప, ఆ కొంప మీరు తిరగద్దు. మీరు భక్తులు కదా, తిరగటం పక్కన పెట్టేసింది. నా ఇల్లు, నేను ఏర్పాటు చేసిన ఇల్లు ఉంది, ఆ ఇంటిలోనికి మీరు వెళ్ళండి. ఆ ఇంట్లో, ఆ పొలంలో మీకు పని ఉంది. మీరు చేయవలసిన పని మీకోసం ఏర్పాటయింది. ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ తిరిగే బదులు ఇదిగో నా ఇంటి దగ్గరికి వస్తే నా దాసులు మీకు ఏం పెడతారు? వాళ్ళు ఏం తింటారు, మేమేం తింటామో అదే మీకు పెట్టేది. వారు అన్నం పెడితే అన్నం తినండి, నీళ్ళు ఇస్తే నీళ్లు తాగండి. వారు ఇచ్చినది తినుచు త్రాగుచు పని చెయ్యండి. ఇచ్చింది తినుచు త్రాగుచు పని చేయకుండా ముచ్చట చెప్పి వెళ్ళండి. అడుందా? కొంతమంది వస్తారు మందిరం కాడికి, ఇప్పుడు వస్తున్నారు కొంతమందిని నేను పరిశీలన చేస్తాంట. మొన్న ఆ మధ్యకాలంలో ఒకరోజు ఒక విశ్వాసం వచ్చింది మందిరం కాడికి, ఆదివారం ఉదయాన్నే. అప్పటికి నేను మందిరం కడుగుతున్నా. అక్కేమో ఆ రూల్ కానీ చై కడుగుతుంది, ఆమె అడుగుతుంది, నేను కడుగుతున్నా. వచ్చింది మందిరం కాడికి. అన్నా మందిరం కడుగుతున్నావా అంది. అవునక్క అన్నా. అన్నా బాగా కష్టపడుతున్నావు అన్నా అంది. ఏం చేస్తావు అక్క, తప్పదు కదా అక్క అన్న అని
ఒక పావు గంట ముచ్చడి పెట్టింది కడిగేవాడికి. ముచ్చడి పెట్టి హాయిగా అన్నా నేను పోతున్నా అన్నా అంది. పోక ఇంకెందుకు అక్కడ ఇంక ముచ్చడి ఇంకేం చేస్తావు మరి పోక. మరి దైవజనుడు మందిరం గడుక్కుంటున్నాడు, నేను ఎట్టా సమయానికి వచ్చాను పనికి వాళ్ళ దాన్ని కనీసం సీపురు తీసుకున్నా నేను గడుగుతాను అన్నా అనొచ్చా అనకూడదా? అనొచ్చా అనకూడదా అంట? అనొచ్చా? తప్ప దాంట్లో ఏమన్నా తప్పేమన్నా లేదుగా. అంటే మీరు గమనించండి, ఈరోజు మందిరములో ఆయన పొలములో పనిచేసేవారు లేరు. అందుకే పంట ఏమైపోతుంది, పండి రాలిపోతుంది. ఇటు పంట రాలిపోతుంది. ఏ గ్రామంలో చూసినా పంట పండింది రాలిపోతుంది. ఏ పట్టణంలో చూసినా పంట పండింది రాలిపోతుంది. ఒక్కడ నిలబడి కోత కోయాలంటే ఏడ కుదురుతుంది? ఎటువైపు అని కోతడు? పంట ఏమో విస్తారంగా పండున్నే. 1 ఎకరం ఉంటే 2 ఎకరం దాని దుంపదాగా సరే పోతే పోని 1 వారం కోత అని వీడు ముందుకు వచ్చి కోస్తే అయిపోయింది 1 వారం 10 రోజులు. అది 1 ఎకరం కాదు, అది 2 ఎకరాలు కాదు కదా, అది గ్రామాల్లో పట్టణం అంతా కూడా పండిపోయిన పంట కదా. మరి ఒకడు కోయాలంటే అది కుదరదుగా. విశ్వాసులైన వారు కొందరు ఏం చేయాలంటే పనివారిగా మారాలి. ఏమవ్వాలి? పనివారిగా మారాలి. అది కదా పరిచర్య అంటే. విశ్వాస జీవిత కాలం అంతా రావటం పోవటం నీకు ఇంతేనా సరిపోయింది అంటారా? మీ జీవిత కాలం అంతా ఎలా? మీరు జీవిత కాలం అంతా మీరు పనివారిగా కాకుండా మీరు విశ్వాసులుగానే మీరు మిగిలిపోతే, మీరు పనివారు కాకపోతే పరలోకంలో మీరు సిగ్గుపడతారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పరలోకంలో ఏదైనా స్థానం వచ్చినా సిగ్గుపడే స్థానం వచ్చింది, మనం తలదించుకుంటాం. దేవుడు నాకు ఎంతో సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. దైవజనుడు పలుమార్లు చెప్పాడు, కానీ నేను పని చేయలేకపోయా. నేను దేవుని పని చేయలేకపోయా. ఆయన పొలములో పని చేయలేకపోయా. రాత్రి మగలు నా కుటుంబం కోసం ప్రాకులాడి, రాత్రి మగలు నా భర్త, నా భార్య, నా బిడ్డలో నేను నాది అనుకుంటూ నా కుటుంబం కోసమే నా బ్రతికంతా బ్రతికాను ప్రభువా, సిగ్గుపడుతున్నానయ్యా అని అక్కడ తలదించుకుంటాం మనం. ఇక్కడ కాదు, ఇక్కడ బాగానే ఉండదు. కానీ తలదించుకొని ఒక సమయం మనకు వచ్చింది. అది రాకముందే ప్రభు అంటాడు, ఇదిగో పొలములో విస్తారమైన పని ఉంది, పనికి వస్తారా? ఏది న్యాయమో మీకు ఇవ్వటమో అది నేను మీకు ఇస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన పొలములో పని చేసిన వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడండి. నీకివ్వవలసిన కూలి, నీకివ్వవలసిన జీతం, నీకివ్వవలసిన భత్యము నా దేవుడు నీకు ఇవ్వకుండా వదిలిపెట్టడు. అందుకని మన వ్యక్తిగత జీవితంలో మనం గుర్తించాలి, ప్రభువా నేను ఒక విశ్వాసగా మిగిలిపోతున్నాను, కానీ నేను ఒక పనివానిగా, ఒక పరిచారకురాలిగా, ఒక పనివానిగా, ఒక నీ మందిరములో నీ పొలములో పనిచేసే ఒక వ్యక్తిగా నేను ఎందుకు మారకూడదు? నాకు ఎందుకు వీలు కలగదు? ఇంతమందికి వీలు కలిగినప్పుడు మరి నాకెందుకు కలగదు? వారి కుదిరినప్పుడు మరి నాకెందుకు కుదరదు అనేదాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడైతే ఆయన పొలములో పని చేయడానికి మనం తీర్మానం చేసుకుంటామో అప్పుడు మన జీవితం, మన జన్మ ధన్యమైంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనం బ్రతికినా మనం చనిపోయినా మన తర్వాత మన బిడ్డలకి దేవుడు ఆ దీవెన ఆశీర్వాదాలు మన కుటుంబాల మీద కుమ్మరిస్తాడు. మనం మరణించిన తర్వాత పరలోకంలో కూడా మనం సిగ్గుపడకుండా మహిమ కలిగిన స్థానం దేవుడు మనకి ఇస్తాడు. ఏమండి, పని చేసిన వాడికి పని చేయని వాడికి ఇద్దరికి ఒకటిగానే ఇస్తాడు దేవుడు. ఆలోచించండి, ఇత్తరా? అంటే పని చేసిన వాడికి చేసిన కూలి ఉంటుంది, చేయని వాడికి చేయనట్టుగానే ఉంటుంది కదా. మరి ఈ పూట నా ప్రభు అంటాడు, ఇప్పటికే సమయం ఆలస్యం అయిపోయింది, కానీ ఇక ముందు మనం బ్రతకవలసినది, పని చేస్తూ బ్రతకవలసిన దినాలు ఆసన్నమయ్యాయి. ఏ పని? యేసయ్య పొలములో చేసే పని. పొలమనగా సంఘానికి లేక పరలోకానికి సాదృశ్యం. ఇప్పుడు యేసయ్య పొలమనగా యేసయ్య సంఘం లేక ఆయన మందిరం. ఆయన మందిరములో మనం చేయవలసిన పని ఏమిటి? ఒక 4 పనులు ఉంటాయి ఇక్కడ. ఎన్ని పనులు ఉంటాయి? ఒక 4. ఈ 4 పనుల్లో నీ సామర్థ్యం ఏంటో, నువ్వు ఏ పని చేయగలవో
అన్నలారా, తమ్ముళ్ళారా, ఆలోచించండి. నువ్వు ఏ పని చేయగలవో, ఏ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడో ఆ పని ఎంచుకొని ఆ పనిలో నువ్వు కొనసాగుదువుగాక. ఏం చేద్దాం ఈ నూతన సంవత్సరంలో? ఆయన పొలములో పని ఉంది, పని సిద్ధంగా ఉంది. పని చేయడానికి పనివారు కావాలి. ఆ పనివారు అయ్యా నీ మందిరంలో చాలా పని ఉందయ్యా, నీ మందిరంలో సేవకుడు ఒక్కడేనయ్యా ప్రయాసపడుతున్నాడు ప్రభు, అయ్యా లేపోయా పనులని, లేపోయా పనులని. భక్తురాలా, నువ్వు లేవచ్చుగా అంటాడు ఆయన. అన్నాడు, మనం ప్రార్థన చేసావనుకో, అయ్యా పనులు లేవు ప్రభు, అసలు దైవజనుడు ఒక్కడే ప్రభు, అయ్యా కాకుతే అనుకో. అవునా భక్తురాలా? మరి నువ్వు లేవచ్చుగా, నీకేమైనా ఇబ్బంది అంటావా? అయ్యా నేను పిల్లలు కలదన్నయ్యా, నాకు ఆడ కుదిరిద్ది బాబా, నేను అసలు కుదిరితే ఉంటానయ్యా నేను. అవునా? మరి అందరూ పిల్లలు కలవాలి కాక అందరూ అన్ని పిల్లలు లేని వాళ్ళు కూడా ఉంటారా? ఆలోచించండి, మీరు గమనించండి. పెద్ద పెద్ద మందిరాలు ఎట్టవుతాయి? దైవజనుడితో పాటు కొన్ని వందల మంది పనివారు ఉంటారండి అక్కడ. ఎంతమంది ఉంటారు? కొన్ని వందల మంది పనికి సమర్పించుకుంటారు మందిరంలో పరిచర్య కోసం. వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళకి పనులు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, కూలి పనులు ఉంటాయి, పొలం ఉంటుంది, ఎకరాలు పొలం పని చూసుకుంటా ఒక పక్క, మరో పక్క దేవుని పని చూస్తా. ఒక పక్క బిజినెస్ చూసుకుంటా, మరో పక్క దేవుడి పని చూస్తా. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు లోకం మీద చాలా మంది ఉన్నారు. అలాంటి విశ్వాసులు ఉన్న సంఘం నానాటికి అది ఏమవుతుంటుంది? వృద్ధిలోనికి వెళ్ళిపోతుంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అసలు పనే పట్టించుకోకుండా విశ్వాసులకు వచ్చిపోతా ఉంటే అలాంటి సంఘం పెద్దగా ఏం వృద్ధి కాదు. అది వాడు ఎంత తిప్పలు పడ్డా, వాడు ఎన్నాళ్ళు పోరాడి వాడుకున్న ఊపిరి కాస్త పోవటం తప్పక మందిరం మొత్తం అలాగే ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా. ఎన్ని సంవత్సరాలైన గొర్రెకి తోక బెత్తడా బారడా, ఆ బెత్తడి అన్నట్లుగా ఉంటాయి. మందిరం కూడా కట్టే ఉంటుంది. ఎందుకు ఈ మందిరం ఎలాగుందయ్యా అంటే, ఈ మందిరంలో పనివారు లేరు. ఎవరు లేరు? ఈ మందిరంలో ఓనర్లు ఉన్నారు కానీ ఎవరున్నారు? ఓనర్లు, యజమానులు ఉన్నారు కానీ పనివారు లేరయ్యా. పనివారు లేని మందిరం అయినా, పనివారు లేని ఇల్లు అయినా ఆ ఇల్లు అంత నీట్గా ఉండదు. గమనించారా? కొంతమంది ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు మీరు గమనించండి, వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగ లక్షలు, నెలకి కొన్ని లక్షలు సంపాదించాలని సరే, వాళ్ళు రోడ్డు మీద కనీసం ఉమ్ము వేయటం కానీ చెత్త వేయటం కానీ మనలాగా చేయరు. అక్కడ నీట్నెస్గా ఉంచుకుంటారండి. ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా కానీ మనలాగా మురికిగా ఉండవు అక్కడ రోడ్లు కానీ, ప్లేసులు కానీ, ఇల్లు కానీ. ఎందుకంటే చిన్న పేపర్ ముక్క పడ్డా కానీ వెంటనే తీసి అది ఎక్కడ వేయాలో అక్కడ వేస్తారు. మనం ఏం చేస్తాం అంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. మనకి వాళ్ళకున్న తేడా అది. అంటే వాళ్ళు ఒక బాధ్యత కలిగిన వారికి ఉంటారు, మనమే బాధ్యత లేని వారికి ఉంటాం మన దేశంలో. అందుకని మన దేశం చాలా వెనకబడిన దేశంగా, ప్రాంతంగా ఉంది. ఇప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన మందిరములో, యేసయ్య మందిరంలో పని చేయుటకు వస్తావా? ఏం పని ఉందన్నా? మందిరంలో ఏం పని ఉండదు? పొలం పోతే ఏదైనా కలుపు ఉండదు, లేకపోతే కోసేది ఉండదు, లేకపోతే నాటేది ఏదో ఒకటి ఉండదు. నాటేదో, పీకేదో, లాగేదో ఏదో ఒకటి ఉండదు. మరి మందిరంలో ఏం పని ఉండదు అంతసేటుగా? మాకు తెలియదు మందిరంలో అంతసేటుగా ఏం పని ఉందబ్బా అని మీకు ఒకవేళ సందేహం రావచ్చు. ఒక 4 పనులు ఉంటాయి మందిరంలో. ఎన్ని పనులు ఉంటాయి? ఇన్నాక 4. ఎవరేం చేయొచ్చు ఈ పనులు? ఆసక్తి ఉండాలి తప్ప, ఆసక్తి ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉండాలి. నేను ఆయన పని చేయాలి అనే తపనుంటే ఎవరైనా ఈ పని 4 పనులు. కుంటోడు చేయొచ్చు, గుడ్డోడు చేయొచ్చు, మంచోడు చేయొచ్చు, జ్ఞాని చేయొచ్చు, అజ్ఞాని చేయొచ్చు, పురుషుడు చేయొచ్చు, స్త్రీ చేయొచ్చు. అందరూ చేసే పనులే ఉంటాయి. అయ్యా నాకు ఒక కాలు లేదు, నేను కుంటోడు, నేను చేయొచ్చా? ఒక కాలు కాదు, 2 కాళ్ళు లేని కుంటోడు కూడా చేయొచ్చు. అలాంటి పనులే ఉంటాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏంటి ఆ పనులు అని మనం గమనిస్తే ఒక 4 విషయాలు మనం గమనిద్దాం ఈ పూట. మొట్టమొదటి మాట, లేవీకాండం 6వ అధ్యాయం 13వ వాక్యం. మొట్టమొదటి పని ఏంటంటే, లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం దగ్గరికి వెళ్దాం. బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండాలి. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండించడానికి పనివారు కావాలి. ఎవరు కావాలి? పనివారు కావాలి. దేనికయ్యా?
బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, నిత్యము మండుతూనే ఉండాలి. ఏంటి ఆ మంట? ఏంటి అయ్యా, నేను బలిపీఠం మీద మంట వేసే వ్యక్తిగా నేను ఉండగలనా? ఉండొచ్చు. ఏంటి ఆ మంట? ఏంటి అగ్ని అంటే ప్రార్థన అనే అగ్ని. ఏంటది అగ్ని? ప్రార్థన. బలిపీఠం దగ్గర ఈ బలిపీఠం పట్టుకొని బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థించేవారు కుంటోడైనా గుడ్డోడైనా ఎవడైనా చేయొచ్చు ప్రార్థన. పురుషుడైనా స్త్రీ అయినా చిన్నలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా యవనస్తులైనా బాల్యములో ఉన్నవారైనా సరే. ఏమన్నా ఇబ్బందా? కుంటోడికి ఏమన్నా ఇబ్బందా ప్రార్థన చేయడానికి? చెవిటోడికి నత్తోడికి ఎవరికైనా ఇబ్బందా? మూగువాడు కూడా చేయొచ్చు. నోరు లేని మోగవాడు కూడా బలిపీఠం పట్టుకొని మూలుగుతూ ఉండొచ్చు. నోరు లేని వాడు కూడా గోవ మూలిగిద్ది చూడండి, గోవ వలె బలిపీఠం పట్టుకొని ప్రార్థన చేస్తూ మంట ధూపం వేయటం. మీరు చూశారు కదా ఈ సంవత్సరం పాటలో, ఆ పరలోకంలో ఒక పొగలాగా వస్తుంది చూసారా? పొగలాగా ఒక పాత్రలో నుంచి ఆ పొగలాగా వెళ్తుంది కదా. ఏంటి ఆ పొగ అంటే మనం భూమి మీద చేసే ప్రార్థనలు అట్లా పోతాయి పరలోకంలో ఆయన కాడికి. ఎలా పోతాయి? పొగ మంచు పోతుంది చూడు పైకి. ఏమో వలే మనం భూమి మీద చేసే ప్రార్థన, మనం భూమి మీద చేసే స్తుతులు స్తోత్రాలు అన్నీ కూడా ఆ పరలోకంలోనికి అట్లా వెళ్ళిపోతాయి, ఆయన పాదాల దగ్గరికి వెళ్తాయి. అలా పోయినప్పుడు ఒక్కొక్క ప్రార్థనకి ఏ రీతిగా జవాబు ఇవ్వాలో ఆ పరలోకమున దేవుడు భూమి మీదకి జవాబుని తన దూతల ద్వారా పంపిస్తాడు. కొద్ది గడి చప్పులు అర్థమైతే ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడకపోతే చూడండి, పాట చూసారా? అందరూ యూట్యూబ్లో చూసారా? చోట మీద తప్పగా 10 మంది కూడా పంపించమన్నా మేము మహాభక్తులు అంటారా? అమ్మా, ఒక 10 మందికనే చెప్పండి, పంపించండి. దేవుడు ఇచ్చిన తలంతుని వ్యర్థం చేయగాకండి. దేవుని వాక్యంలో స్పష్టం చేస్తుంది, నిత్యము బలిపీఠం మీద అగ్ని మండాలి. అగ్ని మండాలంటే మండించే పనివారు ఎవరు కావాలి? మంట వేసే పనివారు కావాలి. ప్రార్థనే అగ్ని అని ఎలా చెప్పగలవు పాస్టర్ గారు? దానికి రుజువు ఉందా? సరే వెళ్దాం రుజువు కోసం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యము ప్రార్థనే మంట అగ్ని అని మనకి ఎలా నిర్ణయించుకోవాలంటే రుజువు కోసం వెళ్దాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. వీరందరూ వీరితో పాటు పురుషులు స్త్రీలు యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన చేస్తే మరి మంట ఎలా వస్తుంది, అగ్ని ఎలా వస్తుంది అంటే అది అపోస్తుల కార్యం 2:3 2వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వెళ్దాం. ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడికి? ఏమవుతుందంట? అక్కడ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరూ, 120 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమొచ్చింది ఇప్పుడు చదవండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. కొట్టుగట్టికి చప్పట్లు యేసయ్యకి మహిమ కలిగేటట్లుగా. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్క విశ్వాసి పనివారిగా మారిన విశ్వాసులు బలిపీఠం పట్టుకొని రాత్రి మగులు మొరపెడుతూ అయ్యా కరుణించు మా ప్రాంతాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని, మా చుట్టూ ఉన్న గ్రామాలని యేసయ్యా మండించండి అయ్యా అని ఆయన బలిపీఠం పట్టుకొని రాత్రి మగులు రోధిస్తూ ఉంటే అగ్ని జ్వాలల వలె ఏమైందంట? మండుచు ప్రకాశిస్తూ ఒక్కొక్కరి మీద రోలునుగాక. నిశ్చయముగా ఒక్కొక్కరి మీద పనివారి ఆత్మ కుమ్మరింపబడునుగాక. ఆయన ఆత్మ ఎవరైతే బలిపీఠం పట్టుకొని రోధిస్తూ ఉంటారో ఆ పరలోకములో ఉన్న అగ్ని ఈ భూమి మీదకి దిగి వచ్చింది. అదే ప్రార్థన అగ్ని. ప్రభు అన్నాడు, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు.
బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదంటే అగ్ని వేసేవారు కావాలి, పనివారు కావాలి, పనివారు కావాలి, పనివారు కావాలి. కోత విస్తారంగా ఉంది. అన్న, తల్లి, తమ్ముడు, అక్క, పంట పండి ఇదిగో రాలిపోతుంది. నీ ఇంట్లో రాలిపోయేవారు ఉన్నారు, నీ వీధిలో రాలిపోతున్న వారు ఉన్నారు, నీ గ్రామములో, నీ పట్టణములో రాలిపోతున్న వారు రోజుకి కొల్లలుగా ఉన్నారు, కొల్లలుగా ఉన్నారు. నువ్వేం చేస్తావంటే ఆ రాలిపోయే వారి కోసం ఇక్కడ మంటయి ఏమేస్తావు? ఇక్కడ ఆయన మందిరములో బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా మంట వేసేవారు ఉంటే ఇక్కడ మంట పెడతా ఉంటే కోత ఏమవుతున్నది? అప్పుడు కోయబడింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మంట వేసేవారు ఉంటే దైవజనుడు చెబుతున్న ఒక్కొక్క మాట హృదయపు లోతుల్లోనికి వెళ్ళి కత్తి ఎలాగైతే ముక్కలు చేసిద్దో మాంసాన్ని, అలా ఆయన మాట మూలుగులోనికి సైతం వెళ్ళి ఎక్కడ పాపం ఉన్నా కానీ దాన్ని చీల్చుకొని బయటికి తీసుకొచ్చింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అంటాడు, బలిపీఠం మీద అగ్ని ఆరిపోతే కోత జరగదు, పని జరగదు. ఇప్పుడు ప్రభు కావాల్సింది పనివారు కావాలి. ఎవరు కావాలి? ఎవరు కావాలి? విశ్వాసులు. ఆయనకి ఏం అవసరం లేదు, పెద్దగా విశ్వాసులతో పని లేదు ఆయనకి. పని వాళ్ళతో పని కావాలి. యజమాడికి ఎవరు కావాలి? పనుడు కావాలా లేకపోతే ఎవరైనా కావాలా యజమాడికి? ఇప్పుడు పొలం ఉంది, ఒక 10 ఎకరాలు పొలం వేసాడు. ఇప్పుడు ఊరకు వచ్చి పొలం దగ్గరకు వచ్చి చూసిపోయేవాళ్ళు కావాలా, పొలంలో పని చేసేవాళ్ళు కావాలా? పొలం దగ్గరకు వచ్చి అబ్బో బాగా పండిందే పంట, బాగా పండిందిగా పంట, ఏదో ఒక్కడే కోసుకుంటావా? ఏం చేస్తావా? కూలోళ్ళు పెట్టుకుందాం అనుకున్నా, ఎవరు దొరకలేదయ్యా. అవునా? మేము కోస్తాం అనుకుంటాం కానీ మాకు అసలు తేరిక లేదయ్యా. తేరుకుంటే మేము కూడా కోసేవాళ్ళం కానీ ఏం చేస్తావు? మాకేం తేరిక లేకపోయా. నీ తిప్పలు నువ్వు బల్లే, ఇంకేం చేస్తావు? పొలం వేసుకున్నావుగా. ఏం వేసుకున్నావు? పొలం వేసావుగా. నీ తిప్పలు నువ్వు పడు, మరి ఏం చేస్తావు? మేము వద్దాం అనుకున్నా కానీ నీ మీద జాలిపడు, దయపడు, దేవుడి మీద ప్రేమ మొత్తానికి వద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు ఇంటికాడ కుదరట్లేదు అన్న. ఒకటే పని అయిపోయింది, సైకిల్ అయిపోయింది. అసలు ఏం చేయాలి అర్థం కాక రోడ్ల మీద కుర్చీలు వేసుకొని, మంచాలు వేసుకొని ఏం చేయాలి అర్థం కాక, మంచాలు కుర్చీలు ఇరిగే తట్లుగా, చెమటలు బట్టే తట్లుగా కూర్చొని ఆలోచించినా ఏమవట్లా, అర్థం కావట్లా. ఈ జీవితం ఏమవునో అర్థం కావట్లే. ఏమర్థం కావట్లా? పని ఏమో విస్తారంగా ఉంది, పని వారేం కొరత. నువ్వు మాత్రం ఖాళీగా హాయిగా హరాము కూర్చొని ఏం చేస్తుంటావు? బోండాలు తింటాను, బజ్జీలు తింటాను, జిలేబీలు తింటాను, టైం పాస్ చేస్తాను, నువ్వు ఉండి ఇంటికాడ. ప్రభు అంటాడు, అమ్మా సమయం కొద్దిగానే ఉంది. పొట్టు ఎగిరిపోయినట్లుగా కాలం ఎగిరిపోయింది. నువ్వు పట్టుకుంటే కాలం ఆగదు, నువ్వు పట్టుకుంటే నీతో పాటు అది ఆగదు. నువ్వు పట్టుకుంటే అది ఆగదు, అది పోయిద్ది. నువ్వే దాని వెంబడి పరిగెత్తి ఈరోజు ఏ పని చేయాలి? ఈరోజు నా ఇంట్లో ఏం పని ఉంది? నాకు ఏం పని లేదా? అయితే నా దేవుని మందిరంలో పని ఉండదు. నేను అక్కడికి వెళ్ళి నా దేవుని పని చేస్తాను. పని ఉంటే పని చేసుకో, పని మానుకొని రమ్మని నేను చెప్పట్లా. అమ్మా, మీ కూలి పనులు మానుకోండి, మీ వ్యాపారాలు మానుకోండి, ఉద్యోగాలు మానుకోండి, ఇక్కడికి వచ్చి ఊడిగం చేయండి అని నేను చెప్పట్లా. ఖాళీగా ఉంటే ఆ కొంప ఈ కొంప తిరిగే బదులు, అక్కడ ఇక్కడ కాలక్షేపం చేసే బదులు, వ్యర్థంగా ముచ్చట్లాడే బదులు, వ్యర్థంగా సెల్ ఫోన్ల ముందు, టీవీల ముందు సమయాన్ని గడిపే బదులు బలిపీఠం దగ్గర పని ఉంటుంది. ఎక్కడుంది పని? నా దేవుని మందిరంలో బలిపీఠం కాడ నేను మంట వేయాలి, అగ్ని వేయాలి. అగ్ని వేసే పని నా కోసం ఉంది. నేను ఆ పని చేస్తాను. ఏం చేస్తా? ప్రభా, నేను పని చేస్తాను. నేను పనివానిగా, పని మనిషిగా, పని చేసే వ్యక్తిగా ఉంటానయ్యా. దైవజనుడు వేసే మంట ఒకటైతే విశ్వాసులు వేసే మంట మరొకటిగా మారాలి. ప్రియమైన సహోదరులు గమనించండి, మన జీవితంలో ఎప్పుడైతే మనం బలిపీఠం మీద అగ్ని వేస్తూ ఉంటామో అప్పుడు మీరు గమనించండి, సేవ ఎంత విస్తరించింది అంటే అది చెప్పతరం కాదు. అది దైవజనుడు దేవుడు ఎంత వాడుకుంటాడంటే కొన్ని సమయాల్లో దైవజనుడు చెబుతున్న మాటే ప్రభు రూఢి చేస్తాడు. అంతే, ఆయన నోటి నుంచి వచ్చే మాట రూఢి అయిపోయింది. దైవజనుడు ఎక్కడ నిలబడినా కానీ అనేక మంది మార్చబడుతున్నారు. కారణం, ఈడ మంట మండుతుంది ఒక పక్క,
ఈ మంట ద్వారా దైవజనుడు ఎక్కడ నిలబడ్డా కానీ దేవుడు ఏం చేస్తాడు? అభిషేకం దైవజనుడి మీదకి విడుదల చేస్తాడు. మరి ఈడ మంట వేసేవాళ్ళు లేరే, ఈడ శుభ్రంగా ఆరిపోయి ఉంటే ఆయన ఎక్కడ నిలబడి ఆడ కేకలెత్తే ఉపయోగం ఏముంది? ఎంత గుండెలు బాదుకున్నా ఏమి చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగానే ఉంటుంది. అట్టా చెవిటోడి దగ్గరికి పోయి ఏం ఊదాడంట ఒకడు? శంఖం. ఎంత ఊదినా కానీ వాడు ఏం ప్రశాంతంగా ఉన్నంత. ఎందుకని? వాడికి ఏం వినబడదు. ఈడేమనుకున్నాడు? వాడికి వినబడుతుందని వాడు ఊతున్నాడు. వాడు ఎంత ఊదినా వాడు మాత్రం ప్రశాంతంగా ఉన్నంత. ఆ మధ్య పాములు పట్టేవాడు కూడా ఒకడు పోయినంట పాములు పడదామని. ఆ పొట్లో మంచి పాము ఉందంటండి, మంచి నాగు పాము ఉందంట. దానికే 2 చెవులు పని చేయవంట. ఈడేం చేశాడు? బయటుండి ఇక బోర పెట్టే అదే పనికి పాపం ఊది 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 బొగ్గలంతా నొప్పులు పుట్టినా అది బయటికి రావట్లేదంట. ఎందుకని? దానికి ఏం వినబడట్లేదు లోపల, దానికే 2 చెవులు పని చేయట్లేదంట. అలాగే విశ్వాసులు వస్తున్నారు. దేవుడు తన సేవకుని ద్వారా తన మాట మీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. మనం చెవిటో లాగుంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఏందమ్మా అన్న ఏదో చెప్పాడు ఈ వారం, ఏదో ప్రసంగం చేశాడు, నాకేం అర్థం కాలేదమ్మా. అవునా? అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. నీకు అర్థమైంది, అవునట్టుగానే ఉంటావు, నువ్వు అవునట్టుగా నటిస్తానే ఉండు. ఆయన ఏం చేస్తాడు? అవునా అంటే నువ్వు నటిస్తే నీ హృదయంలో ఉన్న సంగతి నాకు తెలియదా? నీకు అర్థమైందా? వ్యర్థమయ్యేటట్టు చెప్పాడు, అర్థమయ్యేటట్టు చెప్పాడు, నాకు తెలియదా? గమనించారా? మీరు చాలా ప్రసంగాలు విని ఉంటారు, చాలా మంది సేవకులు చూస్తుంటారు. కొంతమంది ఎలా చేస్తారంటే ప్రసంగం, అన్నం కూర పెరుగు పచ్చడి మొత్తం దాంట్లో నూకి కలిపి పెడితే ఎట్లుండదు? ఒకసారి అయిపోద్ది పని. ఏమైపోద్ది? ఒకసారి అయిపోద్ది. అది అన్నం ఒకసారి వడ్డియాలి, కూర ఒకసారి వడ్డియాలి, పెరుగు ఒకసారి, ఉప్పు ఒకసారి, ఇన్ని వడ్డియాలంటే కొంచెం కష్టంగా పని. అందుకని వాక్యాన్ని విభజించి అన్నం పెట్టినట్లుగా కూర పెట్టినట్లుగా వాక్యం విభజించరు, మొత్తం మిక్స్ చేస్తారు. గంట చదువుతాడు మనోడు, గంటన్నర చదువుతాడు, 2 గంటలు చదువుతాడు. అసలు ఏం చెప్పాడో, ఏ అంశం ఏంది, దాని వ్యవహారం ఏంది, దాని తాలూకేంది చెప్పేవాడికి వినేవాడికి ఏం అర్థం కాదు. ఏ సునాములు ఆ మాటకి అయిపోయింది. ఏం పేసంగా చెప్పాడు మన పాస్టర్ గారు ఎలా? ఎందుకంటే విభజించడం చాలా కష్టం అండి. విభజించడం కష్టం. కలిపి ఎవడైనా సింపుల్ ఒక్కసారి అయిపోయింది కదా వేయటం. ఏం చేస్తారు? ఒక్కసారి అయిపోయింది కదా. కానీ దేవుడు మనకు అలాంటి పరిచర్య ఇలా అన్ని కలిపి మీకు మీ ముందు పడేసే పరిచర్య దేవుడు మనకి ఇవ్వాల. ప్రతి మాట ఒక్కొక్క మాట అరటికాయ ఒలిసినట్టుగా మీ నోట్లు పెడతట్టుగా ప్రతి మాట ఒలిసి మీకు పెడుతున్నా. ప్రతి మాట నేనేం చెబుతున్నానో దాని మీదే ముగింపు వరకు నిలబడతా. అదే పునాది. ఈ మూల మీద రాయి ఎత్తే ఆ మూల మీదకి పోయిన దాకా వరుస చక్కగా అలాగే పోవాలి. నిజమైన పనివాడు ముందు ఆ మూలరా ఈ మూలరా వేసుకొని దారం కట్టుకొని చక్కగా వెళ్ళిపోతాడు. కొంతమంది మధ్యలో గోడ పెడుతున్నప్పుడు అంటాడు, రే ఒరే నువ్వు మేస్త్రి కొండమంగళుడు, ఏంది అడ్డు పెడుతున్న గోడ, ముందు మూల మీద రాళ్ళు వేయరా అంటాడు. మూల మీద రాయి వేసినప్పుడు గోడ ఎలాగ వచ్చింది? చక్కగా వచ్చింది. అలాగే వాక్యాన్ని కూడా మూలరాయి, ఆ మూలరాయే మూల వాక్యం అంటారు. దాన్ని ఏమంటారు? మూల వాక్యం. నేను ముందు చదివించే కదా మీకు మత్తయి సువార్తలో, దాన్ని మూల వాక్యం అంటారు. దాన్ని ఏంటో మూల వాక్యం అంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోత ఉంది, పని ఉంది, దేవుని పనికి నువ్వు వస్తావా? పనివారి కోసం వేడుకోండి అని లేఖనము తెలియపరుస్తుంది. ఈరోజు మనం కూడా వేడుకున్న ఈ రోజు నుంచి, ప్రభువా పని చాలా ఉంది మా పట్టణములో, మా కందుకూరు నియోజకవర్గంలో అనేక గ్రామాలు మండలాలు ఉన్నాయి, విస్తారమైన పని ఉంది, కానీ కొయ్యటానికి పనివారు లేరయ్యా, కొద్దిగానే ఉన్నారు ప్రభువా, పనివారిని పంపయ్యా, పంపు అని మనం ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించవచ్చు. ఏమి నీకేమి, నువ్వు చేయొచ్చుగా నా పని, నువ్వు ఒక పనివాడిగా ఉండొచ్చుగా నా మందిరంలో అని ఒకవేళ ప్రేరేపిస్తే తప్పనిసరిగా 4 పనులు ఏదో ఒక పనికి ఎంచుకో. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొట్టమొదటి పని ఏంటిది అంట? బలిపీఠం మీద నిత్యము ప్రార్థన అని అగ్ని వేయటం. ఏంటిది మొదటి పని? ఏం పని మొదటి పని? ఇసుక మోయటమా, సిమెంట్ మోయటమా, రాళ్ళు మోయటమా? ఏంటి మొదటి పని? బలిపీఠం మీద ప్రార్థన అని ధూపము అగ్ని వేయటం. మనం ఇక్కడ చేసే ప్రార్థన, బలిపీఠం దగ్గర చేసే ప్రార్థన, అది ధూపం వల్లే మండుచు ప్రకాశిస్తూ ఆ మంట మీద వస్తుంది అండి ధూమం, పొగ. ఆ పొగ పరలోకానికి చేరింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ పొగ పరలోకానికి చేరినప్పుడు అక్కడ నుంచి జవాబు మరల భూమి మీదకి తిరిగి వచ్చింది. అందుకని
నువ్వు మొదటిగా బలిపీఠం మీద అగ్ని వేసే పని ఒకవేళ నువ్వు చేయగలిగితే తప్పనిసరిగా వెనకడుగేయద్దు. దేవుడు ఆ కృప నీకు ఇస్తే, అన్నా నేను బలిపీఠం మీద అగ్ని వేసే వ్యక్తిగా, ఆ పనివానిగా నేను ఉంటానన్నా అని ఒక నిర్ణయానికి వస్తే, తీర్మానానికి వస్తే తప్పనిసరిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు ఈ సంవత్సరం. రెండో పని కొరింథీ మొదటి పత్రిక 16-15. కొరింథీ మొట్టమొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యం. స్టెఫెన్ ఇంటివారు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు. చాలు, తలపైకి ఎత్తండి. రెండో పని ఏముంది అంటే, మొదటిగా బలిపీఠం మీద నిత్యము ప్రార్థన అనే ధూపం వేయుట. రెండోది పరిశుద్ధులకు పరిచర్య చేయుట. పరిశుద్ధులకు పరిచర్య అనే పని ఉండదు. రెండోది, మొదటిదేమో బలిపీఠం మీద ప్రార్థన అనే ధూపం వేసే పని మొదటిది. రెండో పని ఏమంటాడు పౌలు, ఇదిగో స్టెఫెన్ ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారు. స్టెఫెన్ ఇంటి వారు ఎలాగ అప్పగించుకున్నారో మీరు కూడా పరిశుద్ధులకు పరిచర్య చేసే పని మందిరములో ఉంది. ఎవరా పరిశుద్ధులు? దేవుని పరిచర్య చేస్తున్నా దేవుని సేవకులు. దేవుని సేవకులు వాక్యములోను ప్రార్థనలోను గడిపేటట్లుగా మీరు వారికి పరిచర్య చేస్తూ సహకారులుగా ఉండండి. అదొక పని విశ్వాసులకి. ప్రియమైన సహోదరి సహోదరా, ఎందుకంటే వారు పరిశుద్ధపరచబడి లోకముల నుంచి, పాపముల నుంచి, పాప మాలిన్యము నుంచి వారు వేరు చేయబడి పరిశుద్ధంగా యథార్థంగా బ్రతుకుతున్నారు కదా. ప్రభు కోసం నా కోసం నా బిడ్డలు బ్రతుకుతున్నారు కనుక వారికి చేయవలసిన పరిచర్య కూడా విశ్వాసులకి ఉన్నది. అది ఏం పని అంటే పరిశుద్ధులకు పరిచర్య. ఏమని రాశాడు అక్కడ? ఎవరికి? పరిశుద్ధులకు పరిచర్య. ఏంటో పరిచర్య అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను సేవకునిగా, నాకు సహకారిగా ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ ఉంది, అది పెట్టడానికి వాయిద్యాలు ఉంటాయి, కీబోర్డు, తఫలోనో, ప్యాడ్ వాయిద్యాలు ఉంటాయి వాయించడానికి. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు పరిచర్య? పరిశుద్ధులకు. ఇటు సేవకులు ఉపయోగపడితే విశ్వాసులు పరిశుద్ధులైన వారికి కూడా ఈ పని ఉపయోగపడుతుందా లేదా? ఒక బాక్స్ పెట్టాలి, ఇది ఒక్కడికి ఉపయోగపడితే 10 మందికి ఉపయోగపడుతుంది ఆ పని. ఒక కీబోర్డు వాయిస్తున్నాడు, ఒక ప్యాడ్ కొడుతున్నాడు, వాయిద్యాలు వాయిస్తున్నాడు, సిస్టమ్ పెడుతున్నాడు, సాపలు వేస్తున్నారు, ఊడుస్తున్నారు. ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది ఈ పని? అందరికి, పరిశుద్ధులుగా ఉన్న వారు అందరికీ ఈ పని ఉపయోగపడుతుంది. అసలు సేవకులకే కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటాడు బలిపీఠం మీద నిత్యం ధూపం వేసే పనివారు కావాలి. రెండో పని ఏముందయ్యా అంటే పరిశుద్ధులకు పరిచర్య చేసే పనివారు కావాలి. దైవజనులకు పరిచర్య చేసేవారు కావాలి. లేక సంఘములో చేయవలసిన పరిచర్య పరిశుద్ధులకు అందరికీ వారు వచ్చేసరికి చక్కగా ఏర్పాట్లన్నీ చేసే పరిచర్య. మరల ఆరాధన ముగించిన వెంటనే మరల చేయవలసిన పరిచర్య. ఇదంతా కూడా ఎవరికి చేస్తున్న పరిచర్య అంటే పరిశుద్ధుల కొరకు చేస్తున్న ఏర్పాటు. ఎందుకంటే మనం అందరం పరిశుద్ధ జనాంగంగా ఇక్కడ కూర్చున్నాం కదండి. యేసు రక్తం ద్వారా నేనైనా మీరైనా మన పాపాలు మన దోషములన్నీ కూడా ఆయన కడిగాడు. మనల్ని పరిశుద్ధులుగా ప్రభు మార్చాడు. మనల్ని పరిశుద్ధులుగా మార్చినప్పుడు ఈ మందిరంలో చేస్తున్న ప్రతి పరిచర్య ఎవరి కొరకు? అది పరిశుద్ధుల కొరకు. ఎవరి కొరకు? అది పరిశుద్ధుల కొరకు. అందుకే భక్తుడు ఆ పాట రాశాడు, పరిశుద్ధులకు పరిచర్య చేసే పని ఉంది. రెండవదిగా అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 2వ వాక్యం కూడా చూడండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించడం మాని
ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమించదము. చాలు, యేసయ్యకి మహిమ కలుగును గాక. పేతురు అంటున్నాడు, మిగిలిన వారందరితో అంటున్నాడు, విశ్వాసులందరితోయా, సేవకులంగా మేము మీకు అన్నాన్ని వడ్డించుట, పంచిపెట్టుట, ఈ పని చేస్తే మరి ప్రార్థన చేయటం, వాక్యం చదవటం మాకు ఎలా కుదురుద్ది? సేవకులంగా మేమేం చేస్తామంటే ప్రార్థనలోను వాక్యంలోను గడుపుతాము. మీరేం చేస్తారంటే మీకు కొంత పని, పరిశుద్ధులకు చేసే పని. ఏంటో పని? వడ్డించుట, కడుగుట, పెట్టుట, ఏమండి, ఇవన్నీ పరిశుద్ధులకు చేసే పని. అటు వంట పనైనా, ఇటు మందిరంలో సాపులేసే పనైనా, తుడిచే పనైనా, ఇవన్నీ కూడా వాయిద్యాలు వాయించే పనైనా, ఇవన్నీ ఎవరికి? పరిశుద్ధులకు చేసే పరిచర్య. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరా, మొదటిగా బలిపీఠం దగ్గర ధూపం వేసే పని. రెండో పని ఏంటిది? పరిశుద్ధులకు పరిచర్య చేసే పని. ఏంటి పరిశుద్ధులకు అంటే? మందిరాలు కావచ్చు, వంట కార్యక్రమం దగ్గర కావచ్చు, వంట చేసే పనైనా, వడ్డించే పనైనా, కడిగే పనైనా, మందిరం తుడిచే పనైనా, సాపలేసేదైనా, వాయిద్యాలు వాయించేదైనా, ఇవన్నీ కూడా పరిశుద్ధులకు చేసే పనులు, పరిచర్యలు. ఒకవేళ ఇవి చేయగలిగితే, అన్నా నేను ధూపం వేయలేనన్నా బలిపీఠం దగ్గర, నేను ఇదిగో పరిశుద్ధులకు పరిచర్య చేస్తాను, ఈ పని అయితే నాకు సెట్ అయిపోయింది, ఈ పని నేను దీని కొరకు నియమించబడతాను, నేను పరిశుద్ధులకు పరిచర్య చేస్తానన్నా అని అటు వంటకాడు, తోమేకాడు, కడిగేకాడు, లేకపోతే ఇక్కడ మందిరంలోనూ ఎన్నుకోవచ్చు. ఇది కూడా పరిశుద్ధులకు ఉపయోగపడే పరిచర్య. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు దైవజనుడు చేస్తున్నాడు ఈ పని, ఆ దైవజనుడు చేసే పని నువ్వు చేస్తున్నావు కనుక అది పరిశుద్ధులకు నువ్వు చేస్తున్న పరిచర్య. ప్రియమైన సహోదరి సహోదరు గమనించండి, అలా ఎప్పుడైతే మనం పరిశుద్ధులకు పరిచర్య చేస్తుంటామో అప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని దేవుడు మనం మెచ్చుకుంటాడు. ఆ పరలోక పట్టణం ఉన్నతమైన స్థానం దేవుడు మనకి ఇస్తాడు. అది మనం ఎప్పుడైనా మనం గుర్తించాలి, గమనించాలి. అలా మనం ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు మన జీవితాలకు దీవెనకరంగా ఉంటుంది. దేవుడు మనల్ని పిలిచినందుకు, రక్షించినందుకు దేవుడు కూడా సంతోషిస్తాడు. మూడవ మాట, అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చాలండి. మూడవదిగా మనకున్న పని ఏంటంటే సువార్త వాక్యమును ప్రకటించుట, సువార్తను ప్రకటించుట, వాక్యమును ప్రకటించుట. ఏంటి మూడవ పని? ప్రకటించే పని ఉంది మనకి. ఏంటి ప్రకటించడం అంటే? సువార్తను ప్రకటించుట, దేవుని మాటను ప్రకటించుట. ఇదిగో ఇలా ఒక కూడిక జరుగుతుంది, ఒక కూటమి జరుగుతుంది. ఇలాంటి కరపత్రికలు తీసుకొని, అయ్యా ఇదిగో మందిరంలో ఇలా కూటమి జరుగుతుందయ్యా, యవనస్తులు కూడికలు జరుగుతున్నాయ్యా, ఇదిగో యవనస్తులారా మీరు వెళ్ళండి, దేవుడు మీ జీవితాలు మారుస్తాడు, దేవుడు మీకు చదువులో తోడై ఉంటాడు, దేవుడు మీకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు, భవిష్యత్తుని ఇస్తాడు అని ఒక 10 మందికి ఇలాంటి కరపత్రికలు ఇవ్వటం కూడా ప్రకటించుట. ఏంటిది? ఏం పనిది? ప్రకటించుట, ప్రకటించుట, ప్రకటించుట. మన మధ్య కాలంలో మ్యాథ్యూసన చెబుతుంటే విన్నాను. ఏంటంటే ఒక పండు ముసలామ, ఇంచుమించుగా 80 సంవత్సరాల వయసు ఉండదు ఆమెకి, 80 సంవత్సరాల వయసు. అన్న ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో మీటింగ్లు పెడుతుంటే ఆ 80 సంవత్సరాల ముసలి తల్లి ఇంచుమించుగా ఏమండి 1000 కంటే ఎక్కువ పాంప్లెట్లు అండి, ఇలాంటి 1000 కంటే ఎక్కువ. చుట్టుకుంటని ఆ గుంటూరులో చుట్టుకుంటని ఒక సెంటర్ ఉంటుంది, 4 రోడ్లు కలిసే చుట్టుకుంట అంటారు దాన్ని. ఆ చుట్టుకుంట దగ్గర సిగ్నల్ దగ్గర నిలవబడి 80 సంవత్సరాలు ముసలిది. ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది ఎండలో మీకు తెలుసుగా, మార్చి ఏప్రిల్ వచ్చేసరికి ఆ ఎండల కాలం, వేసవి కాలంలో ఇలాంటి కరపత్రికలు పంచుకుని, అయ్యా ఇదిగో రేపు నెలలో మీటింగ్లు జరుగుతున్నాయి రండి అని ఆ దారిని వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి
ఇంచుమించుగా ఏమండి 1000 పాంప్లెట్లు అంటే ఎన్ని రోజులు ఇవ్వాలో ఆలోచించండి. రోజుకి ఇంచుమించుగా 100, 150, 200 పంచిన రోజులు కూడా నేను తల్లికి. 80 సంవత్సరాలు పైబడిన ముసలి. రేపు ఆమెను అక్కడ నిలబెడతాడు పరలోకంలో, మిమ్మల్ని నిలబెడతాడు. సిగ్గుపడదామని చూసి మనం తలదించుకోలేదా? ఆమెకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాధ్యతలు పెళ్లిళ్ళు చేసి చక్కగా లైఫ్ సెటిల్ చేసిందండి. యవ్వన కాలంలో ఉన్నప్పటి నుంచి చేస్తున్నంత పరిచర్య. ఈరోజు వందల కొలది, వేల కొలది సంఘాలు ఎందుకు అవుతాయి అంటే అక్కడ పనివారు ఉంటారు. ఇంచుమించు ఆదివారం పరిచయం చేయడానికి మాథ్యూ సనల మంది 200 మంది పరిచయం చేసేవాళ్ళు ఉంటారు. 200 మంది విశ్వాసులు పరిచర్య కొరకు. వాళ్ళు 10 గంటలకు ఆరాధన అంటే ఉదయం 6ంటికి వచ్చి మందిరం దగ్గర ఉంటారు. ఎన్ని గంటలకు ఉంటారు? ఉదయం 6 గంటలకే మందిరం కాడికి వచ్చేసి వంట చేస్తుంటారు, మందిరం చూసేవాళ్ళు తుడుతుంటారు, సాపులు వేసేవాళ్ళు వేస్తుంటారు, కుర్చీలు వేసేవాళ్ళు కుర్చీలు వేస్తుంటారు, సిస్టమ్ పెట్టేవాళ్ళు సిస్టమ్ పెడుతుంటారు. ఏమండి వాయిద్యాలు సిద్ధం చేసిన వాయిద్యాలు, ఎలా ఏ పని చేసేవాళ్ళు ఆ పని పరిచర్య. 200 మంది అలా చేస్తున్న కనుకనే అంతమంది ప్రజలకి వాళ్ళు ఏమండి దీవెనకరంగా మార్చబడ్డారు. ఈరోజు మన వ్యక్తిగత జీవితం కూడా మీరు గమనించండి. అక్కడ చేస్తున్న పరిచర్య చేస్తున్న వారు అందరి బిడ్డలు ఈరోజు ఉన్నతమైన వారికి ఉన్నారు. ఏమంటే కొంతమంది అమెరికాలో సెటిల్ అయ్యారు, కొంతమంది ఆస్ట్రేలియా సెటిల్ అయ్యారు. ఉన్నతంగా దేవుడు దీవించారు. మరి పరిచర్య చేస్తున్న వారి బిడ్డలు ఏమన్నా అనాథలు అయిపోయారా? అడుక్కునేవారు అయిపోయారా? అరే మందిరం అని పరిచర్య చేస్తూ ఉంటారు, వాళ్ళ బిడ్డలు అట్ట అయిపోయారు అని ఏమన్నా ఉందా? ప్రభు అన్నాడు, నా పని చేసేవాడు ఎప్పుడు ఎన్నడు సిగ్గుపడన్నాడు. నా నిమిత్తం మీరు ఒకటి వదిలిపెడితే నేను 4 గంటలుగా మరల మీకు నేను ఇస్తా అన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏమండి, ప్రభు పని కోసం మనం ఒకటి వదిలిపెడితే దేవుడు మనకు 2 విధాలుగా తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఏం పని? 3వదిగా ప్రకటించుట. ఏంటిది? మొదటిది ధూపం వేయుట, ప్రార్థననే ధూపం వేయుట. 2వది పరిచర్య చేయటం, పరిశుద్ధులకు పరిచర్య చేసే పని. 3వ పని ఏంటిది? సువార్త ప్రకటించుట. సువార్త కరపత్రికలు, ఇలా ఈ కరపత్రికలు పంచడం కూడా సువార్తను ప్రకటించుట. నీకు వాక్యం చెప్పే టాలెంట్ లేకపోయినా, నీకు వాక్యం బోధించే టాలెంట్ లేకపోయినా, ఇలాంటి ఒక 10 తీసుకెళ్ళి పంచుతో చూడు, నువ్వు ప్రకటించే వ్యక్తి అయ్యావు. ఏమయ్యావు నువ్వు? చెప్పాలి. ఏమయ్యావు నువ్వు? ప్రకటిస్తున్నావు. 10 మందిని ప్రభు కొరకు సంపాదిస్తున్నావు, 10 మందిని ప్రోత్సహిస్తున్నావు. యవనస్తులారా, ఎందుకు మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు? ఇదిగో మందిరంలో ప్రార్థన జరుగుతుంది రేపటి నుంచి. అయ్యా వెళ్ళండి, మీ జీవితం మార్చింది. అక్కడే మీకు చక్కగా అన్నం పెడతారన్న వాళ్ళు మంచి మాటలు చెబుతారా? 4 మాటలు వినరండి. ఆ 4 మాటలు 2 మాట్లాడి మీ కుటుంబాలు, మీ జీవితాన్ని మారుస్తాయి అని మనం ఎప్పుడైతే అలా ప్రోత్సహిస్తుంటామో దాన్నే ప్రకటించడం అంటారు. ఏమంటారు దాన్ని? అందరూ మైకులు పట్టుకుని వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకటించడం అంటే ఇలా ఏమంటే తెలియని వారికి తెలియపరచడమే ప్రకటించుట. నీ సాక్ష్యం చెప్పడం, యేసయ్యని గురించి నీకు వచ్చిన 4 మాటలు చెప్పడం, దాన్ని ప్రకటించుట. ఎందుకంటే మన సమయం కొద్దిగా ఉంది కనుక ఇప్పటికి అపవాది విస్తారంగా వాడు ఏం చేస్తున్నాడు? రేపుతున్నాడు. వాడి సైన్యాన్ని రేపాడు ఫుల్గా. ఇప్పటికే అనేక చోట్ల సభలు పెట్టకుండా ఆపుతున్నారు, అనేక చోట్ల సువార్త కూడికి లేకుండా ఆపుతున్నారు. ఎక్కడ పడిన మందిరాల మీద, సేవకుల మీద దౌర్జన్యం చేసేవాళ్ళు అధికమైపోతున్నారు. ఎందుకో? సమయం దగ్గరగా ఉంది. ప్రభు చెప్పాడు ముందుగానే, నేను వస్తున్న సమయాల్లో అసలు సువార్త కూడా మూయబడింది. ఇంకొన్ని దినాలు పోతే మందిరాలు కూడా ఉంటాయో ఉండవో కూడా గ్యారెంటీ లేదు. మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే కర్ణాటకలో జీవో వచ్చింది. కర్ణాటకలో జీవో పాస్ చేశారు. ఇంచుమించు మన భారతదేశంలో 9 రాష్ట్రాల్లో యాంటీ కన్వెన్షన్ బిల్లు వచ్చింది. ఎన్ని రాష్ట్రాలకు వచ్చింది? 9 రాష్ట్రాల్లో ఇప్పుడు బిల్లు పాస్ అయింది. ఏం బిల్ అది? క్రైస్తవ్యాన్ని తీసుకుంటే ఎవరైనా కానీ యేసు ప్రభు గురించి ప్రకటిస్తే వాడు జైల్లో వేయచ్చు. యేసు ప్రభు గురించి చెబితే మతం మారుస్తున్నంటే వెళ్ళిపోయి ఎక్కడేస్తారు? ఎవడన్నా కేసు పెడితే తీసుకుని లోపలేస్తారు. ఇక దానికి బెయిల్ లేదు. ఇక ఆ పాస్టర్ గారు ఎన్ని రోజులు ఆడ మగ్గిపోతాడో లేదు. 9 రాష్ట్రాలకు పాకింది. ఇప్పుడు మన దేశంలో ఎన్ని రాష్ట్రాలకు పాకింది? అది 9 రాష్ట్రాలు. రాబోతున్న దినాల్లో మన తెలుగు రాష్ట్రాలకు కూడా పాకదని గ్యారెంటీ లేదు. ప్రభు అన్నాడు, నా రాకడికి వాక్యం కరువు అయింది అన్నాడు. వాక్యం ఏమైంది? విస్తారంగా ప్రకటించబడింది, ఒక్కసారిగా ఆగిపోయింది. తుఫాన్ ఏమైంది? ఏమండి, ఎంత 4 పక్కల నుంచి కమ్ముకొని వచ్చింది, ఒక్కసారిగా ఎలా ఆగిపోయిందో అలాగ ఆగిపోయింది. ఇప్పుడు మీరు గమనించండి, టీవీలో చూసిన వాక్యం, సెల్ ఫోన్ చూసిన వాక్యం, ఎక్కడ చూసిన వాక్యమే. ఎందుకో? ఇప్పుడు వాక్యం ప్రకటించే సమృద్ధి కాలం ఒక రోజు రాబోతుంది. వాక్యము కరువు అయ్యే కాలం
రాబోతుంది. మందిరాలు తెరవని కాలం రాబోతుంది. ఎంత పెద్ద మందిరాలే సరే తాళాలు వేసుకొని కూర్చునే కాలం రాబోతుంది. విశ్వాసులు ఉండరు, మందిరంలో ఉండదు, ఆరాధన జరగవు. జరిగినా ఎవడని ధైర్యం చేసి పెట్టినా వాడిని తీసుకెళ్ళి లోపలేసేస్తారు. ఇంకెవడుంటాడు? కాపర్ని తీసుకుపోయి లోపలెత్తే ఇంకేమంటారు? గొర్రెలు ఏమైపోతాయి? చాలా చెదిరిపోతాయి కదా. అలాంటి పరిస్థితి రాకమునిపే ప్రకటించే అవకాశం ఉన్నప్పుడే విస్తారంగా ప్రకటించుదమగాక. నలుదిక్కులకి వెళదాం, నలువైపులకి వెళదాం, గ్రామాలు వెళదాం. యేసయ్యను గురించి విస్తారంగా ప్రకటించుదమగాక. ఆమేన్. నువ్వు ఎంత ప్రకటించగలవో, ఎంత మందికి చెప్పగలవో ఇప్పుడు అవకాశం. అది అక్క ఏంటిది? అవకాశం ఉన్నప్పుడే ప్రకటించండి. అవకాశం పోయిన తర్వాత ప్రకటించడం ఏమవుదప్పుడు? కుదరదు. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు అక్క, అన్న, తల్లి, తమ్ముడు అందరూ తీర్మానం చేసుకుని, ప్రభువా నేను ప్రకటిస్తానయ్యా, నేను చెబుతా. ఒకవేళ నువ్వు ఈ పని చేయగలిగితే ప్రకటించే పని, అన్నా ఇదిగో నేను ఈ పని ప్రకటించే పని నేను ఎన్నుకుంటా అన్నా. వారానికి కనీసం ఒక 10 మందికైనా, ఒక 20 మందికైనా నేను ప్రకటిస్తానన్నా. ఏం చేసుకోవాలి? వారంలో కనీసం ఒక 10 మందికి నేను ప్రకటన చేస్తా. ప్రకటించే పని నేను చేస్తాను. నీ ఇష్టం. మొదటి పని దగ్గర నుంచి 4వ పని దాకా ఎన్ని పనులు ఉన్నాయి? ఎన్నమ్మా మందిరంలో? 4 ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? 3వ పని దాకా వచ్చాం. ఏంటిది మొదటి పని? ఏది మొదటి పని? ఏం అర్థం కాకుండా చెబుతున్నారు, గట్టి చెప్పాలి. ఏంటిది? బలిపీఠం మీద ప్రార్థన ధూపం వేయట. మొదటి ఏంటిది? ధూపం వేసే పని బలిపీఠం దగ్గర. రెండో పని ఏంటిది? పరిశుద్ధులకు పరిచయం చేసే పని రెండవది. మూడోది ఏంటిది? సువార్త వాక్యమును ప్రకటించుట. మన వీధులు కావచ్చు, మన ఊరిలో కావచ్చు, లేక పక్క గ్రామంలో ఎక్కడైనా సరే ప్రకటించుట. ఈ పని. 4వ పని. 4వది దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారు. ఏంటంట? మీలో కొందరు ఏ పని చేయక. ఏం చేస్తానంట? మందిరంలో చాలా మంది ఇప్పుడు ఏ పని లేదు వాళ్ళకి. ఏం పని లేదు వాళ్ళకి? రావటం, కొద్దిసేపు కూర్చోవటం, వాళ్ళకి మాట్లాడటం, వెళ్ళిపోవటం. ఇంకేం పని లేదు వాళ్ళకి. ఏ పని లేని వాడు ఏం చేస్తాడంట? పరుల జోలికి పోతాడంట. ఎవడు పరుల జోలికి పోయేవాడు? పని బాట్లేనాడు. పనివాడు ఎవడన్నా పోతాడు ఎవడన్నా? ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది పాస్టులు మీరు చూడండి, వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, ఈడి పొద్దు అసలు ఈడికి ఏ పని ఉండదు. ఈడికేముండదు? పని బాట ఏం లేదు. వాడేదో పని చేసుకుంటూ పోతున్నాడు. పని చేసుకునేవాడు ఈడేం చేస్తాడు? కూర్చొని ఒక కెమెరా పెట్టుకుని ఏదనో ముందు ఇక మాట్లాడుతూనే ఉన్నాడు. వాడు చూడు ఈ టైపులో ఉన్నాడు, ఈడు చూడు ఈ టైపులో ఉన్నాడు, వాడు ఇది చెప్పాడు, ఈడి చెప్పాడు. ఇదే సోది ఈడికి. ఈడి పని ఇది. ఏం పని ఈడికి? వీడికి వాక్యం చెప్పే పని లేదు, ప్రార్థన చేసే పని లేదు, ఉపవాసం ఉండే పని లేదు, సంఘాన్ని కట్టే పని లేదు. వీడికి ఏం పని అయ్యా? యూట్యూబ్లో వాడిని తిట్టడం పని వీడికి. ఈ పని పెట్టుకున్నారు కొంతమంది. అంటే ఏ పని లేని వాడే పరుల జోలికి. పనినోడు ఎప్పుడు పోతాడు పరుల జోలికి? పనినోడు పని చేసుకోవడం సరిపోయింది, కానీ వాడితో వీడితో ఏం పని అండి? ఇప్పుడు మీకు పని ఉందనుకోండి, ఏందంటే ఏంది దాని సంగతి అనలేవుగా, పని ఉందిగా, నీకు ఏడ కుదురుతుంది? నీ పని నీకు తడిసి ముద్దయిపోతున్నా. ఏంది నీ మధ్య అసలు సభకే రావట్లేదు? ఏం సభ చేసాను? చిన్న చెట్టు కింద సభ ఉంది కదా మంది. ఏం నీ మధ్య రావట్లేదు? రోజు 4ంటికి వచ్చేదానివే, 10ంటికి వచ్చేదానివే. ఏమి ఈ మధ్య ఏమన్నా అన్నేమో నడిచాడే నువ్వుదినా? ఏం చేస్తావమ్మా నువ్వేమో? నేను చెప్పింది దాని చెబితే అది తీసుకొచ్చి నా అమ్మ కూడా చెప్పాను, నన్ను చీపురు తిరగేసా. ఇంకా నాకు సిగ్గు లేదు, అందుకని సిగ్గు వచ్చింది కనుక నేను కమ్మకి ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా ఎందుకు వచ్చినారు? చీపురు ఎక్కడ తనులు తిందామని. ఇప్పుడు ఏం చేస్తున్నా? సిగ్గు వచ్చి మెలకుండా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని. ఎందుకు నేను అంటాను,
ఏ పని లేనివాడే పొద్దస్తమాను పరులు జొలిగిపోతాడు. పని ఉన్నవాడు పరులు జొలిగి పోలేడు. ఎందుకని? వాడి పనే వాడికి అధికమైపోతుంది. వాళ్ళు జోలి ఎందుకు పోతారండి? పోతారు ఎవరన్నా? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, మీరు గమనించండి. వాళ్ళు పొద్దస్తమాను ఎగురుతానే తిరుగుతానే ఉంటారు. ఎందుకని? వాళ్ళకి పని లేదు. చూడండి, కమ్మకి ఎగురుతానే ఉన్నారు. మీరు ఇక్కడ కూర్చుని వాళ్ళు ఆడ ఎగురుతున్నారు. సండే స్కూల్ అక్కకి ఏమో పాపం ఈ రోజు కొద్దిగా అలుపు వచ్చినట్టుంది, మరి ఆగిపోయింది సండే స్కూల్. వాళ్ళు ఆడ సండే స్కూల్ చేస్తున్నారు. యేసుకి మహిమగలును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు? పని లేదు కనుకనే వాళ్ళు ఖాళీ తిరుగుతున్నారు. అది పని ఉంటే పనినోడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. యేసుకి మహిమగలును గాక. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవుని పని చేసే వారికి ఉండాలి. ఎలా ఉండాలి మనము? చెప్పు, ఎలా ఉండాలి మనం? దేవుని పని చేసేవారిగా మారాలి. దేవుని పని చేసేవారిగా మనం మారాలంటే ఏం చేయాలి అంటే, 4వదిగా ఇప్పుడు దెస్సలోని రాసిన మొదటి పత్రిక 5:14లోకి వెళ్దాం. ఇక్కడ ఏమన్నాడు? ఏ పని లేకుండా పరులు జొలిగిపోతున్నాడు కదా, అక్రమంగా నడుచుకుని అన్నాడు కదా పౌలు. దెస్సలోని రాసిన మొదటి పత్రిక 5:14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి. ఇదొక పని. విశ్వాసులకి ఏం పని ఇది? 4వ పని ఏంటిది? అక్రమంగా నడిచేవారు, క్రమము లేకుండా, క్రమకోటికలు ఆరాధనలని లేకుండా, ప్రార్థనలు లేకుండా, ఎప్పుడో ఎన్నడో ఏదో గుర్తొచ్చినప్పుడు భక్తి చేస్తూ అక్రమముగా అన్యాయంగా తిరుగుతూ ఉంటారు చూడండి విశ్వాసులు. వారికి బుద్ధి చెప్పుడు కూడా ఒక పని కట్టుకొని అల్లా. మొన్న ఒక అక్క ఏమండి ఆ బండపాల దగ్గర చర్చికి వెళ్ళిద్ది. ఆమె వాళ్ళ ఆ చర్చిలో ప్రార్థన జరుగుతున్నాయంటే యవనస్తులు ప్రార్థనలని, ఇంచుమించుకు వాళ్ళ వీధిలో 20 మంది పిల్లలండి. ఎంతమంది పిల్లల్ని? 20 మంది పిల్లల్ని పోగేసింది. బుద్ధి లేదానా? ఎందుకే పిల్లలు ఇంటికాడ రా, ఆడ ప్రార్థన, యవనస్తులు ప్రార్థన జరుగుతున్నాయి, రా తీసుకుపోతారని 20 మందికి ఏం చేస్తుంది? బుద్ధి చెబితే వాళ్ళ పిల్లల్ని తీసుకొని 20 మందిని ఆటోలు ఎక్కించి పంపిస్తుంది. అది ఒక పని. అంటే ఈనాడు చాలా మంది తెలియదు. మందిరికి వస్తారు, పిల్లల్ని మందిని తీసుకొచ్చుకునే జ్ఞానం వాళ్ళకి లేదు. మొన్న ఒక తల్లిదండ్రులు ఏడుతున్నారు, ఈరోజు రాలా పాపం భక్తులు పట్టుకొని నా చేయబడి నేడితే నేనేం చేశాను? అన్నా మా వాడు పరిస్థితి అయిపోయిందన్న, మా అమ్మాయి పరిస్థితి అయిపోయిందంటే ఏం చేస్తారు మరి? చెబితేనే ఎండరు, పిల్లల్ని పెంచుకోవడం చేతకపోతున్నా. మీకోసమే కదండి. ఇప్పుడు రేపు యవనస్తులు కూడి 2 రోజులు అంటే ఖర్చు అయితే ఊరక నాకు ఏమైనా వస్తాయా? ఏమన్నా తీసుకొచ్చి ఏమైనా వేస్తారా? యవనస్తులు అందరూ మోటని తీసుకొస్తారా? వాళ్ళు వచ్చిన కాడ నుంచి వచ్చే సేవకుడికి ఖర్చేనా, భోజనాల ఖర్చేనా, 2 రోజులు వాళ్ళకి భోజనాలు పెట్టాలన్నా, ఏమంటే వాళ్ళకి స్నాక్స్ ఏమైనా తీసుకురావాలన్నా, నా సమయము, నా ప్రార్థన, నా టైము అన్ని కేటాయించలేదా? ఎంత నేను ప్రయాసపడుతున్నప్పుడు మీరు కొంతమందికైనా అక్రమం నడిచే విశ్వాసులకి బుద్ధి చెప్పే బాధ్యత మీకుందిగా. ఎందుకు వరదా ఉంచే ఇంటి దగ్గర వాడిని ఎందుకు అలా ఉంచే తిప్పుతున్న వాడికి? వాడు యవనస్తుడే కదా, యవనస్తురాలే కదా, నీ కూతురు పంపించచ్చుగా అని బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పడం కూడా ఒక పని. ఏమన్నాడు భక్తుడు? చూడండి మాట మరలా, దెస్సలోని రాసిన మొదటి పత్రిక 5:14. సహోదరులారా, మేము మీకు బోధించేది ఏమనగా, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఇది ఒక పనే. మందిరంలో పనే. కొంతమంది వాక్యం చదువుతాడు, తిరుగుతానే ఉంటారు. కూర్చో, పనికి మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతూ కూర్చో, 1 గంట 2 గంట దీనికంట కూర్చో, 1 అరగంట. తిరగకూడదమ్మే, తిరగకూడదు అట్ట. పొద్దుస్తమాను తిరగకూడదు ఆరాధనలో. ఇది మందిరం రా, తిరగకూడదు పొద్దుస్తమాను. ఇందాక వచ్చిన వాడిని నువ్వు పోకూడదు. మనకన్నా ముందు పోయాడు బలిపేయడం కాడికి అన్న, మనం రాకముందు వాక్యం అయిపోయిందాక దిగడు. మరి ఆయన అంతసేపు అన్ని గంటలు కూర్చుంటే మనం బుద్ధి లేని వాళ్ళు బొచ్చాడు దీని వచ్చి కూర్చున్నాం. తినకుండా కూర్చున్నాడు, ఆడ కూర్చుని ఉంటే తిప్పలు పడుతుంటే 3 పూటలు మెక్కేవాళ్ళు మనం కూర్చోలేం కొద్దిసేపు. ఎందుకు వారికి అడిగి తిరుగుతాను? బుద్ధి లేని వారికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ఒకరు ఆటలాడుతుంటారు, ఒకడు కమ్మగా సెల్ ఫోన్ వాక్యం చదువుతుంటే వాడు పనిలో వాడు ఉంటాడు. ఇంకేమైనా శుభ్రంగా వాడి పనిలో. నేను అందరం చూడలేనుగా, అందరం మొక్కలు చూడలేనుగా. అప్పుడు నువ్వు పక్కన ఏం చేయాలి? రే బుద్ధి లేడా, సెల్ వాడు పక్కన పెట్టు అని బుద్ధి చెప్పాలి. కొంతమంది అక్రమంగా వస్తుంటారు మందిరానికి. ఏందో దిన వాళ్ళ చూడి అంత దూరం నుంచి వస్తున్నారు, టయానికి వస్తున్నారా? మనకు బుద్ధి ఉండొద్దు, సిగ్గు ఉండొద్దు.
పెందలాడి పని చేసుకుని పెందలాడి పోదాం మందిరానికి. చెప్పాలి లేదు బుద్ధి. ఇవన్నీ బుద్ధి చెప్పడం అంటారు. దీన్ని ఏమంటారు? నీవే బుద్ధి లేకుండా వస్తే నువ్వేడు చెబుతావు? నువ్వు పాటించాలిగా బుద్ధి చెప్పాలంటే. ఇప్పుడు నేను పాటించి మీకు చెబితే బాగుండదు, కానీ నేను 3 పూట తాగుతూ తిరుగుతున్నాను అనుకోండి, మీకు బుద్ధి చేస్తే అటువంటి రే పనికి వాడా ముందు నీ బతుకు మార్చుకొని అంటారా మీరు అనరా? అందుకని మనం బుద్ధి చెప్పండి. మనం ఏం చేయాలి? ముందు మన లైన్లోకి రావాలిగా. మన లైన్లో ఉండి పక్కనోడికి లైన్ తెప్పినోడికి లైన్లో పెట్టచ్చు. మనమే బుద్ధి లేకుండా ప్రవర్తన చేస్తుంటే మనం బుద్ధి ఎలా చెబుతాం? ఈ పని కొద్ది కష్టంగానే ఉంటుంది. ఎలా ఉంటుంది ఇది? కొంతమంది ఉంటారు, అత్త అంట కోడలు చెప్పినట్టు బుద్ధి. ఏం చెప్పిందంట? పొద్దుస్తమాలు సినిమాలు సీర ఒకటే గోళ కొంపలు అంటున్నట్ట. పాపం మా అత్త ఎంత భక్తులు అనుకున్నాడు. కోళ్ళు వచ్చిన కొత్తల్లో భయపడిందంట. మా అత్త ఎంత భక్తులలో మందిరానికి పోతుంది, అసలు సినిమాలు సీరియల్ ఏం చూడదే మా అత్త అనుకోండి. పాపం కోడలు గడగడలాడిపోయిందంట 2 వారాలు. 3వ వారం పాపం తట్టుకోలేక అత్త ఏమంటే మా కోడలు నిద్రపోయింది, బెడ్రూమ్లో పోయింది, దుప్పదాకా టీవీ పెట్టుకుని హాయిగా నోరు తెచ్చుకొని చూస్తుంటే కోడలు పాపం మెలుకు వచ్చిందంట. మా అత్త ఏం చేస్తుందో పాపం ఎంతకు మంచిలు ఇచ్చాను ఈ లేదు మధ్యాహ్నం గొంతు పట్టుకొని చచ్చింది అని మంచిలు ఇద్దామని కోడలు లేచి వస్తే అత్త హాయిగా పెట్టుకొని నోరు తెచ్చుకొని ఈగలు పోయేటట్టు చూస్తుందంట. అమ్మ అత్త నాకు బుద్ధి చెప్పి నువ్వు పనికి వాళ్ళు పని చేస్తావు, పనికి వాళ్ళనా? అదేదో నాకు చేతి ఇద్దరు కలిసి చూసేవాళ్ళంగా టీ పెట్టుకొని తాగుతా. ఇప్పుడు అట్టుంది అండి. అత్తేమో కోడలు చెప్పిద్ది, ఏమో చేసే పని కానరాదు మరలా. అట్టున్నాయి కుటుంబాలు అట్లా తయారవుతున్నాయి. అందుకని అంటే బుద్ధి చెప్పాలంటే బుద్ధి చెప్పేవాడు కరెక్ట్ గా ఉండాలి. పురుషుడైనా స్త్రీ అయినా అత్తైనా మామైనా తండ్రి అయినా తల్లి అయినా వారు ఏ పాత్రలో ఉన్నా సరే వారు కరెక్ట్ గా ఉండి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు తాగే తండ్రి ఉన్నాడు, కొడుకు తాగుతున్నాడు, ఒరే ఎదవా తాగాకరా. వాడేమంటాడు? ముందు నువ్వు ఏడు నీదేడు, నువ్వు 3 పూట్ల 3 ఏంటి 3 బాటలు తాగుతావు, పనికి వాడా? రోజుకి 2 పెట్టెలు లేపుతావు సిగరెట్లు. నువ్వు తాగా నాకేమే? నువ్వు తాగేది నేను తాగుతుంది ఏం ఏరేదేం తాగట్లేదు. బ్రాండ్ అదే బ్రాండ్ ఇద్దరిది అదేగా, గోల్డ్ ప్యాకేగా, వేరే ప్యాక్ ఏమి లేదుగా. చూడండి, అంటే బుద్ధి చెప్పేవాడు కరెక్ట్ గా ఉంటే బుద్ధి చెప్పొచ్చు. బుద్ధి చెప్పేవాడే దారి తప్పిపోతే బుద్ధి ఎలా చెబుతారండి? చెబుతారా? కుదరదు అది. అందుకని 4వదిగా మనకి ఏం పని ఉంది అంటే విశ్వాసులకి బుద్ధి చెప్పే పని ఉంది. బుద్ధి చెప్పే పని ఉందంటే మనం ఏమవ్వాలి? ఇంకొకటి చేత బుద్ధి చెప్పించుకునే వారిగా మనం ఉండకూడదు. మనం కరెక్ట్ గా ఉండి అప్పుడు ఎదుటి చెప్పాలి. మనం కరెక్ట్ గా భక్తి చేస్తూ అప్పుడు చెప్పాలి. మనం వారం మందిరానికి వస్తూ రాని వారికి చెప్పాలి. మనం సమయానికి వస్తూ సమయానికి రాని వారికి చెప్పాలి. మనం ఆరాధిస్తూ ఆరాధన చేయని వారికి మనం చెప్పాలి. ఇలా మనం చేస్తూ చెప్పాలి, చేయకుండా చెప్పకూడదు. ఏది కూడా యేసు ప్రభు అదే చేశాడు. ఆయన ఏదైతే చేశాడో చేసిందే చెప్పాడు, చెప్పిందే చేశాడు. మన జీవితం కూడా మన నోటితో చెప్పడం సులువండి, చేయటమే. అందుకని మనం చేస్తూ చెప్పాలి, చెబుతూ చెయ్యాలి. అట్టి కృప యేసయ్య అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? అర్థమైందా? వ్యర్థమైందా? వ్యర్థమైతే మళ్ళీ చెబుతా. అర్థమైందా? అర్థమైతే 4 పనులు ఏదో ఒకటి ఎంచుకుంటావుగా. ఏం చేయాలి? అర్థమైతే ఎంచుకుంటారు, అర్థం కాకపోతే అమ్మే ఏదో చెప్పాడు మా నారు, నాకేం అర్థం కాలేదు. ఎందుకు పని అన్నాడు బొని అన్నాడు, నా పని నాకు సరిపోతుంది. అమ్మే నటించొద్దు, అందరికి అర్థమైంది. ఎన్ని పనులు ఉన్నాయి మందిరంలో? 4. నువ్వు నిజంగా పని భారం ఉండి ప్రభువా కోత విస్తారంగా ఉందయ్యా మా పట్టణంలో, అనేక మంది విగ్రహారాధనలో మగ్గిపోతున్నారు, పాపంలో మగ్గిపోతున్నారు, త్రాగుడిలో మగ్గిపోతున్నారు అయ్యా. మా దైవజనుడు యవ్వన కాలంలో నువ్వు తీసుకొచ్చా, ఒక్కరే తిప్పలబడుతున్నారయ్యా. వారితో పాటు నేను కూడా పనిలో సహకరిస్తానయ్యా. నేను కూడా పని చేస్తావు ప్రభు, నీ పొలంలో నీ మందిరం నేను కూడా పని చేస్తానయ్యా. గమనించారా? నేను ఉదయాన్నే నైట్లో చాలా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలంటే ఉదయం నాకు పొద్దున్నే కళ్ళు తెరిచిన కళ్ళు ఏమండి మూసుకున్న పాటి నాకు గుర్తొస్తాయి. నువ్వు ఎక్కువసేపు ప్రార్థన ఉండే రేపు పొద్దున్న పడుకున్నాడు 7 దాకా ఆడ సాపులు ఉంటాయి, ఆడ అయ్యి ఉంటాయి, ఈ ఎదురు చూస్తుంటాయి. భక్తుడా కొంచెంసేపు అటు బండుకాయ మనసు మీదని నా ఆత్మ నాతో మాట్లాడుతుంది. అవునా? అవును, కరెక్టేగా. మళ్ళీ లేవాలిగా, పొద్దున్న లేచి ఈ తతంగం అంత ఉండదుగా. మరి ఆ తతంగం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, నేను ఇంకొక 2 గంటలు ఎక్కువ చేసుకోవచ్చు ప్రార్థన నైట్. మీరు ఆలోచించండి, ఒక 2 గంటలు ఎక్కువ ప్రార్థనలో ఉంటాగా. అంటే ఇప్పుడు మీరు చేసే పని నేను చేసే పని 2 నేను చేయాలంటే కుదురుతుంది అంటారా? అలాగే సేవకులు కూడా అయినా అంతే. ఆమె కూడా ఎవరైనా సహకారంగా ఉన్నారనుకోండి, కొద్దిగా ఆమె ఇంకొక గంట ఎక్కువ ప్రార్థన గడిపిద్ది మీ కుటుంబాల క్షేమం కోసం. ఏమండి? ఇప్పుడు మాకంటూ సమస్య మాకంటూ ఏది ఉండదండి.
మేము ఏది చేసినా సంఘం కోసం, సంఘ బిడ్డల కోసం. ఇంచుమించు కొన్ని గంటలు ప్రార్థనలో ఉన్నా దాంట్లో మా కోసం, మా కుటుంబం కోసం చివరిలో 1 నిమిషం చేస్తామే మహా అంటే. మిగతా సమయం అంతా కూడా విశ్వాసుల కోసమే ఏడవటమే సరిపోయింది. ప్రభువా, రోజులు పోతున్నాయి, సంవత్సరాలు పోతున్నాయి, నెలలు పోతున్నాయి. నీ పనికి ఉపయోగపడే పాత్రలో మందిరంలో ఒకరిద్దరు కూడా కరువైపోతున్న దినాల్లో ఉన్నామయ్యా. కనికరించు ప్రభువా, పని వారిని లేవనెత్తయ్యా అని ప్రార్థన చేసుకోవడం రోజులు తరబడి సరిపోతుంది. అందుకని ఈ కొత్త సంవత్సరం నా ప్రియ సహోదరి సహోదరా, 4 పనులు ఎవరైనా చేయొచ్చు. 4 పనులు ఎవరైనా చేయొచ్చు. వాక్యానికి లోబడేవారు ఎవరైనా సరే, కుంటోడు, గుడ్డోడు, మోగోడు, చెవుడు అందరూ చేయొచ్చు. ఈ 4 ఏదైనా చేయొచ్చు. ఏంటి మొదటి పని? బలిపీఠం దగ్గర ప్రార్థన ధూపం వేయుట. 2వ పని ఏంటిది? పరిశుద్ధులకు పరిచర్య చేయుట. 3వ పని ఏంటిది? సువార్తను ప్రకటించుట. 4వ పని అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్పుట. ఈ 4 పనుల్లో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఏది ప్రేరేపిస్తాడో ఆ పనిలో మనం కొనసాగుదుమగాక. వచ్చే నెల బలారాధనకి, ఉపవాస ప్రార్థన ముగింపుకి ఆ పనిలో మనం నియమించబడి అభిషేకించబడుదుమగాక. అందరు లేచినబడి